మన సనాతన ధర్మంలో వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ఒప్పందం కాదు, అది రెండు ఆత్మల కలయిక. ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నా మీరు ఒకరినే ఎందుకు పెళ్లి చేసుకున్నారు? ఎంతో మంది సంబంధాలు చూసినా చివరికి ఆ ఒక్కరితోనే ముడి ఎందుకు పడింది? దీని వెనుక ఉన్న రహస్యాన్ని మన పెద్దలు ఒక చిన్న శ్లోకంలో చెప్పారు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. దీని అర్థం ఏమిటంటే, మనకు లభించే సంపద గాని, భార్య లేదా భర్త గాని, పిల్లలు గాని, నివసించే ఇల్లు గాని, ఇవన్నీ గత జన్మల రుణానుబంధం వల్లనే మనకు లభిస్తాయి. అంటే మీ భాగస్వామి మీ జీవితంలోకి వచ్చారంటే అది కేవలం ఈ జన్మలోనిది కాదు, మీ పూర్వజన్మల పుణ్యఫలం లేదా రుణం వల్లే మీరు దంపతులుగా మారారు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో 7వ ఇల్లు వివాహాన్ని సూచిస్తుంది. కానీ ఇద్దరు వ్యక్తులు దంపతులుగా మారాలంటే వారి జాతకాల్లోని గ్రహాల కలయిక చాలా ముఖ్యం. ముఖ్యంగా మీ జాతకంలోని 7వ అధిపతి మీ భాగస్వామి జాతకంలోని లగ్నంతో ఏదో ఒక విధంగా సంబంధం కలిగి ఉంటాడు. మీరు ఎక్కడో పుట్టినా ఎక్కడో పెరిగినా ఆ గ్రహాల ఆకర్షణ మిమ్మల్ని ఒకే చోట కలుపుతుంది. మీ జాతకంలో పంచమ స్థానం పూర్వ పుణ్యఫలాన్ని చెబితే, సప్తమ స్థానం ఈ జన్మలోని భాగస్వామి గురించి చెబుతుంది. ఈ రెండు స్థానాల మధ్య మంచి సంబంధం ఉన్నప్పుడు ఆ జంట ఎంతో అన్యోన్యంగా ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా జీవిస్తారు. ఇది పూర్తిగా మీ పూర్వజన్మ సుకృతమే. ఇక సంఖ్యాశాస్త్రం లేదా న్యూమరాలజీలోని ఒక అద్భుతమైన రహస్యం ఏమిటంటే, భార్యాభర్తల మధ్య ఏదో ఒక తెలియని నెంబర్ కనెక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. అది మీ పుట్టిన తేదీతో ఉండవచ్చు, లేదా మీ పేరు యొక్క మొత్తం సంఖ్యలో ఉండవచ్చు. ఈ బంధం అనేది కేవలం యాదృచ్ఛికం కాదు. ఏ ఇద్దరి సంఖ్యలు ఒకరికొకరు పూరకంగా ఉంటాయో ఆ ఇద్దరిని భగవంతుడే తన సంకల్పంతో ముడివేస్తాడు. ఉదాహరణకు, ఒకరి బర్త్ నెంబర్ మరొకరి మిత్ర సంఖ్య అవ్వడం ద్వారా వారి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అందుకే పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు మన పెద్దలు. భార్యాభర్తలు ఎలా ఉండాలో చెబుతూ మహాకవి కాళిదాసు ఒక అద్భుతమైన శ్లోకాన్ని రాశారు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అంటే మాట మరియు దాని అర్థం ఎలాగైతే విడదీయలేకుండా కలిసి ఉంటాయో, లోకానికి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులు కూడా అలాగే కలిసి ఉంటారు. అటువంటి అన్యోన్యత ప్రతి జంటకు కలగాలని మనం కోరుకోవాలి. మీ జాతకాల్లో ఏమైనా దోషాలు ఉన్నా లేదా అశాంతిగా ఉన్నా మీ పేరు బలాన్ని న్యూమరాలజీ ప్రకారం సరిచేసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. భార్యాభర్తల బంధం అనేది దైవ నిర్ణయం. ఈ బంధాన్ని గౌరవించండి. మీ జంట యొక్క జాతకాన్ని విశ్లేషించుకోవాలన్నా లేదా న్యూమరాలజీ ప్రకారం మీ పేరు లేదా మీ మొబైల్ నెంబరు మార్పు కావాలన్నా నన్ను సంప్రదించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ భాగస్వామికి షేర్ చేయండి. మన శ్రీ గాయత్రి ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.